కుటుంబములో నీ ప్రవర్తన. కుటుంబం అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు నువ్వు ఎలా ఉన్నావు? నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారు కదా, కనీసం వాళ్ళకి ఇంత ఆహారం పెడుతున్నావా? వృద్ధాప్యంలో లెక్క చెప్పాలి. తల్లిని తండ్రిని లెక్క చేయనివాడు, తల్లిని తండ్రిని దూషించేవాడు కళ్ళు లోయ కాకులు బేగుతాయని సామెతలో రాయబడి ఉంది. స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఏంటి? నీ కళ్ళు లోయ కాకులు బీగుతాయి. తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు. నెంబర్ 1. రెండవ దేంట్లో కుటుంబ విషయంలో తల్లిదండ్రులను సన్మానించు, ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు. బిడ్డల విషయంలో దండించు, తప్పు చేస్తే దండించు. మాట వినని కుమారునికి బెత్తమ దెబ్బలు అన్నాడు కదా, దండించు. మాట వినకపోతే ప్రార్థన చిన్నప్పటి నుంచి నేర్పించు. హలో, నా పిల్లలతో సహా చెబుతున్నా, నా పిల్లలు కూడా ఉన్నారు, చూసుకోండి. రెండవది అయిపోయిందా? పిల్లల విషయంలో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. భార్య నీ విషయంలో నీ భర్త దగ్గర నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. ప్రతిదానికి నీ భర్తతో వ్యాజ్యం ఉండకూడదు. ఎవరైనా సరే అది అందరికీ వర్తిస్తుంది. ఒకళ్ళని ఉద్దేశించి చెప్పేది కాదు ఇది. ఇది బలిపీఠము. ఇది ఒకరిని ఉద్దేశించి దేవుడు చెప్పడం. సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడు దేవుడు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాడు దేవుడు. ఈ వర్తమానం ఎవరికి వెళ్ళిద్దో, ఎక్కడెక్కడ ఎవరెవరు లోపాలు ఉండి వారు సరి చేసుకుంటారు, అంతవరకే. నీ భార్య నీ భర్త విషయంలో జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకో. నీ మాట చక్కగా ఉండాలి. ఏమంటే చెప్పే నా దగ్గర నుంచి, ఓ భర్త నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. నీ భార్యకు అనుమానాస్పదంగా నువ్వు ఉంటున్నావే, ఒకవేళ అది నింద అయితే ఓకే, అది అబద్ధం నిజం కాకూడదు. ఏదైనా సరే నింద పడిన నీ మీద, నింద అయితే నిందని పూదండలుగా చేస్తాడు, 100 చేస్తాడు నా దేవుడు. స్తోత్రం కలుగును కాక. నింద అయితే 100 చేస్తాడు నా దేవుడు, ఒకవేళ నింద అయితే. కానీ అది నిజం అనుకో, శాపగ్రస్తుడు అవుతావు. జాగ్రత్త. ఎవరు ఒట్టిగా భర్తలను తిట్టరండి భార్యలు. వారు చేసే ప్రవర్తనను బట్టే భార్య విసిగిపోద్ది, వేసారిపోద్ది. ఏమండి, బైబిల్లో రాయబడి ఉంది, వేశ్యా సాంగత్యం చేయువానికి రొట్టె తునక మాత్రం మిగులునని రాయబడి ఉంది. అంటే ఏంటి? ఏమీ పొందుకోలేడు, నరకంలోకి వెళ్ళిపోతాడు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి సంపాదించిన సంపాదన అంతా తీసుకెళ్ళి వేశ్యలకు అప్పచెబుతా ఉంటే భార్య ఎవరికి ఉంటుందా? తన కుటుంబం ఏమైపోవాలి? నా భర్త బాగుండాలనుకుంటుంది, నా భర్త తలమానికగా ఉండాలనుకుంటుంది. కిరీటం పెట్టింది భర్త బాగుంటే. భార్య తెలుసా, నెత్తిని పెట్టుకుంటుంది. నువ్వు సంపాదించే విషయంలో నువ్వు ₹1 కోటి సంపాదించావా, నీకు ఆ సంతోషం ఉండదు. నువ్వు ఇంటికి వచ్చే బ్యాగ్ తీసుకుని, ఫైల్స్ తీసుకొని ఆఫీస్, నీకు ఆనందం ఉండదు. నవ్వుతూ నీ భార్యను ఎదుర్కొచ్చి భర్తకు లోబడాలి కదా, లోబడట్లా. ఎందుకు లోబడట్లేదు? నీ భర్త ప్రవర్తన బాగుంటే నువ్వు లోబడాలి ఖచ్చితంగా. ఓ భార్య, నీ విషయంలో నీ భర్త నిన్ను ప్రేమించాల్సిందే, నీ ప్రవర్తన బాగుంటే. తీసుకెళ్ళి నువ్వు సంపాదించేంత తగలబెడతావంటే ఏ భార్య ఒప్పుకోదు. నువ్వు తగలబెడతావంటే ఏ భార్య ఒప్పుకోదు. కుటుంబం ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి, బజార్కి ఎక్కుతుంది, నడి వీధిలోకి ఎక్కుతుంది. ఈరోజు అట్లా కాదు, డివర్స్ కాడికి వెళ్ళిపోతుంది జీవితాలు. అవునా? అలాగదు అయిపోతుంది. పెళ్ళంటే ఏంది? వివాహం అన్నిటి విషయంలో గొప్పది, ఘనమైంది. దేవుడు ఇచ్చిన దాన్ని, దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదని రాయబడింది. ఈరోజు అంత దూరం ఎందుకు వెళ్తుందంటే సఖ్యత లేదు, సరైన అర్థం లేదు, పరమార్థం లేదు. సరిగ్గా అర్థం చేసుకొని తత్వం అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రతీది బ్రాడ్ మైండ్గా చూస్తే నీకు అలాగే కనిపిస్తుంది. నీకు అలా కనిపించినప్పుడు అది సైతాన్ గాడు నీకు చూపిస్తున్నాడని గుర్తుపట్టు. నేను వాస్తవం చెబుతున్నా, బలిపీఠం దగ్గర చెప్తున్నా. అది ఎవరైనా సరే నీకు అలా కనిపిస్తుందంటే ఒకవేళ అది బ్రాడ్ మైండ్, నిన్ను సైతాన్ గాడు నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు,
నిన్ను కంట్రోల్ చేస్తున్నాడని గుర్తుపట్టు. స్తోత్రం కలుగునుగాక. భార్య విషయంలో కూడా భర్త, ఒకవేళ భార్య నీ భర్తను కన్నుగొప్పి ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నావేమో జాగ్రత్త. నీవే సర్వస్వమని బతుకుతున్నాడు నీ భర్త. నీవే సర్వస్వమని బతుకుతున్నాడు నీ భర్త. ఇదేమండి, ఇది సమాజంలో కూడా వెళ్ళిపోయింది. అందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట. ఆత్మస్వరం చెవి గలవాడు వినుగాక. ఆమేన్.